నమస్తే వెల్కమ్ టు హమర్ హైదరాబాద్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కుల వృత్తుల పరిరక్షణకు ఐక్య పోరాటం చేద్దామని బీసీ నేతలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నీరా సెంటర్ల మూసివేత, ఎక్స్గ్రేషియా అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరా సెంటర్లను, కళ్ళు దుకాణాలను ఎత్తివేయడంతో ఆ వ్యాపారంపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏ కులం, ముఖ్యంగా కుల వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతికేటటువంటివి, అత్యధిక జనాభా ఉన్నటువంటి వృత్తులు ఈ రోజు వరకు కూడా ఏం లేవు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామన్నారు, చేప పిల్లలు ఇస్తామన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏమి లేవు. ఇలా కష్టపడి చెట్టు మీద ఎక్కితే దిగే వరకు బతుకుతాడా సస్తడా తెలియదు. ఏ వృత్తిలో ఎవరు చనిపోడు. ఈ 2 నెలల్లో 721 మంది చనిపోయిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పింది. అంటే 721 మంది చనిపోయితే ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా నానుస్తున్నారు. దొంగచాటున మళ్ళీ 5 లక్షలే, పాత 5 లక్షలే అని ప్లాన్ చేస్తా ఉన్నారు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, పెట్టలేదు. వైన్ షాప్లో రిజర్వేషన్ 20% అన్నారు, ఇవ్వలేదు. దౌడ భవనం అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు మేము 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే ఇప్పటివరకు ఇక్కడ కట్టలేదు. దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ వృత్తి మీద దాడి చేసి కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. నీలా కేఫ్ను మూలకు పడేసారు. ధర్మమిషన్ గారి మీద పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం వేసారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం? అంటే వీళ్ళేం చేయరు అనుకుంటున్నారా? మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్ధం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను. ఈ తెలంగాణ ఎవడు భయపడడు. రైళ్లను గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్న ఉన్నాడు. ఈ వృత్తులే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి. రైతులకు ఇచ్చిన హామీలు మంటలు కలిపి రైతులు మొత్తం పోయింది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు, చేయలేదు. ఆత్మగౌరవ భవనము మా సీనన్న ఉన్నప్పుడు భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు అది నిర్లక్ష్యానికి గురి అయింది. ట్యాంక్ బౌండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్నాడు, ఈ రోజుకి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క టీసీఎస్ లైసెన్స్ కూడా ఇవ్వలేదు. చెట్టు మీదకి వెళ్ళబడి పిట్టల్లాగా చచ్చిపోతే 2 సంవత్సరాలు అయినా కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఈ రోజు వరకు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, చూపెట్టండి. వైన్ షాపులలో 25% వాటా గౌడ్లకు ఇస్తున్నారు, 1 నయా పైసా ఖర్చు ఉండదు. అటువంటి దాన్ని కూడా ఇవ్వలేదు మొన్న జరిగిన దాంట్లో. ఈ విధంగా గౌడుల మీద కక్షగట్టి కుట్ర చేసి చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతున్నామో మా వాటా కావాలంటున్నాము, బహుజనులు ఎంతున్నారో ఆ వాటా కావాలని నిరంతరం పోరాటం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అంతటా మీటింగ్లు పెడతాము సీనన్నను తీసుకొని. ఎందుకంటే మాకు 5 సంవత్సరాలు మా జాతికి అండగా ఉన్నాడు. వైన్ షాపులలో మాకు వాటా ఇచ్చిండు, రిజర్వేషన్ ఇచ్చిండు. జనగామ